రూపాంతరం ప్రేక్షకులకి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభాలు. ఈరోజు మనము వాక్య ధ్యానము కొరకు లూకా సువార్త 12వ అధ్యాయము 42వ వచనం నుండి 48వ వచనం వరకు, లూక్ చాప్టర్ 12 వర్సెస్ 42 through 48 మీ బైబిల్లో గమనించండి. ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీవు పలికిన ప్రతి వాక్య భాగము శ్రేష్టము, ప్రతి పలుకు అద్భుతము, జీవముతో కూడుకున్నటువంటి సత్యవాక్యము, నిత్యవాక్యము, దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. వినుచున్న మాలో ప్రతి ఒక్కరికి మీ వాక్యము ద్వారా మీ పరజ్ఞానము దయచేయండి. మాలో ప్రతి ఒక్కరూ రక్షింపబడిన వారిగా క్రీస్తు పోలికలోనికి రూపాంతరపరచబడుతూ నీ చిత్తమెరిగి దానిని చేసి ధన్యతలోనికి ప్రవేశించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు మనము రూపాంతరంలో ఈ భాగము లూకా 12వ అధ్యాయం 42 నుండి 48 వరకు ఉన్నటువంటి అంశం ఏంటి, దాని మూల విషయం ఏంటి అనేది క్లుప్తంగా చూస్తాం. ఇక్కడ నేను దాన్ని ఎక్స్పోజిషన్ చేయట్లేదు, అంటే దాన్ని వివరముగా చెప్పట్లేదు. దాంట్లో ఉన్న మూల విషయము, మన యొక్క అంశము స్టూవర్డ్షిప్కి, గృహ నిర్వాహకత్వానికి సంబంధించిన అంశమును క్లుప్తంగా చూస్తాం. మరి నిన్న గృహ నిర్వాహకుడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం విశ్వసనీయత అనేది చూసాం. ఈరోజు రెండవ లక్షణం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ స్టూవర్డ్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ స్టూవర్డ్, గృహ నిర్వాహకుని యొక్క బాధ్యత. గృహ నిర్వాహకుని బాధ్యత. సో ఇక్కడ ఈ యొక్క భాగాన్ని మనం చదివినప్పుడు ఇవి స్వయంగా యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు, చాలా గొప్ప మాటలు అండ్ గంభీరమైనటువంటి సత్యంతో కూడుకున్నటువంటి మాటలు. దాంట్లో ఆయన ఆ పనివారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత గురించి, ధన్యత గురించి చెప్పాడు, బట్ బాధ్యత గురించి చెప్పాడు. సో మొదట ఆధిక్యత తర్వాత వారు సరిగా బాధ్యతను నిర్వహించి ఉంటే వారికి తర్వాత వచ్చే ధన్యత, అంటే కొన్ని వాటి నుండి పూర్తిగా ఆయన యొక్క సమస్త విషయాల మీద వారిని ఆయన నియమిస్తాడు. విలియం విల్బర్ ఫోర్స్ అనేటువంటి ఒక మేధావి అండ్ నాయకుడు ఆయన ఇట్లా అన్నాడు, గ్రేట్ ఇండీడ్ ఆర్ ఆర్ ఆపర్చునిటీస్, గ్రేట్ ఆల్సో ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకిచ్చిన అవకాశాలు గొప్పవి, కానీ వాటితో పాటు మన బాధ్యత కూడా గొప్పది. అట్లాగే ప్రతి క్రైస్తవ విశ్వాసి గృహ నిర్వాహకురాలని నిన్న తెలుసుకున్నాం. అది బైబిల్ సత్యము. కనుక మనకు దేవుడిచ్చినటువంటి అవకాశములో మనము బాధ్యత కలిగి ఉండుట, అది మన ధన్యత. సో మనలో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు, సాధారణంగా అంటే క్యాజువల్గా ఉండడానికి వీల్లేదు, కార్నల్గా అంటే శరీర సంబంధి అయినటువంటి, లోక సంబంధి అయినటువంటి పాపిగా ఉండడానికి వీల్లేదు. దేవుడి వ్యవహారాల్లో మనము ఎలా వ్యవహరించాలో, విశ్వాసులకు తగినట్టు, విధేయులకు తగినట్టు ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాలి. సో ఈ యొక్క ఉపమానంలో మనం ఏం చూస్తున్నాం? యజమాని తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడు ఎవడు? సో తన ఇంటి మీద యజమాని, దేవుడు, దేవుని ఇల్లు సంఘము అండ్ దేవుని యొక్క కుటుంబము, దాని మీద ఆయన ఎట్లాంటి వారిని నియమిస్తాడంట? ఎవరిని పడితే వారిని నియమించడు. ఆయన నమ్మకమైన వారిని, బుద్ధిగల వారిని నియమిస్తాడు. కాకపోతే మీరు అనొచ్చు, ఈ రోజుల్లో మీరే చెప్పారు చాలామంది నమ్మకమైన వారు లేరని, బాధ్యత కలిగిన వారు లేరని.
వారిని దేవుడు నియమించలేదు. ఆ చర్చెస్కి వారు పాస్టర్లుగా ఉన్నా, లేకపోతే ఆ మినిస్ట్రీస్కి వాళ్ళు ప్రెసిడెంట్లుగా ఉన్నా, లేకపోతే ఆ మెంబర్స్గా ఉన్నా, వారిని దేవుడు నియమించలేదు. వారంతటా వారు వచ్చారు. బైబిల్ చెప్తున్నట్టు వారు మనలో నుండి బయలు వెళ్ళారు, కానీ వారు మనవారు కారని యోహాన్ భక్తుడు రాసినట్టు వారంతటా వారు వచ్చారు. దేవుడు పిలవకుండానే వచ్చారు, దేవుడు పంపకుండానే వచ్చారు. వారి గురించి కాదు మనం మాట్లాడేది. దేవుడి యొక్క రాజ్యంలో నిజముగా నియమించబడిన వారు ఇట్లా ఉంటారు. అండ్ అక్కడ కూడా కొంతమంది తప్పిపోయినప్పుడు వారికి వచ్చేటువంటి పరిణామాలు ఏంటో దేవుడు ఇక్కడ చెప్పాడు. సో ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుంట కనుగొననో ఆ దాసుడు ధన్యుడు, అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. సో దేవుడి యొక్క చిత్తమును ఎరిగినటువంటి దాసుడు, నియమింపబడినటువంటి దాసుడు ఏం చేస్తాడు? ఇంటి మీద నియమించబడ్డాడు కనుక ఇంటిలో ఉన్న వారందరి మీద అతడు మరి సూపర్విజన్ని కలిగి ఉంటాడు. అంటే వారందరి మీద అతడు పర్యవేక్షణను కలిగి ఉంటాడు. వారందరినీ కాస్తూ ఉంటాడు. వారందరూ తండ్రి లేక దేవుడి చిత్తం లేక యజమాని చిత్త ప్రకారమే ఉన్నారా? అండ్ వారు ఆ ప్రకారం ఉన్నప్పుడు వారి అవసరాలు గుర్తిస్తాడు, వారికి ఆహారము పంచి పెడతాడు, వారిని పోషిస్తాడు, వారిని ప్రోత్సహిస్తాడు, వారిని బలపరుస్తాడు. తద్వారా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ యజమాని యొక్క సంతోషాన్ని, సంకల్పాన్ని నెరవేర్చున్నట్లు. అట్లా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన వచ్చినప్పుడు తనకు కలిగిన దాని అంతటి మీద, కేవలం ఇంటి మీద కాదు, అంతటి మీద ఎంతో ఉంది ఆయనకి, వానిని నియమిస్తాడని నిజముగా చెప్పుచున్నాను అని యేసుప్రభు చెప్పాడు. సో మన ఈ భూ సంబంధమైన జీవితంలో మనము దేవుడిచ్చిన పనిలో నమ్మకమైన గృహ నిర్వాహకులముగా, బాధ్యత గల గృహ నిర్వాహకులముగా ఉంటే ఆ నిత్యత్వంలో మనకి దేవుడు ఇంకా అనేకమైనటువంటి విషయములను అప్పగిస్తాడు. కానీ 45 నుండి 8 వరకు మనం గమనిస్తే, అయితే ఆ దాసుడు సరిగ్గా ఉండకుండా, వాడు దేవుడు ఆలోచించినట్టు ప్రవర్తించకుండా, వాడి సొంత ఆలోచన, సొంత ఆశయం ప్రకారం పోయాడు అనుకోండి, వాడు ఇట్లా అనుకోవచ్చు, యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని. ఆయన వస్తానన్నాడు, పోయాడు, కానీ రావట్లేదు, ఇంకా టైం ఉంది, సో ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చేంత వరకు మనకు కావలసినట్టు మనం చేసుకోవచ్చు. ప్రస్తుతం క్రైస్తవ లోకంలో ఎంతోమంది సేవకులుగా, సంఘస్థులుగా ఉన్నటువంటి వారు కూడా యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, యేసు రాకడకి ఇంకా టైం ఉంది, ఎప్పటి నుండో చెప్పబడుతోంది, ఎన్నో సూచనలు వచ్చాయి, ఇప్పుడు అప్పుడు అనుకున్నాం కానీ ఇంకా ఆలస్యం అవుతుంది, కనుక ఇప్పుడప్పుడే రాడు, కనుక అప్పటిదాకా ఆయన రాజ్యం గురించి మనం పక్కన పెట్టి మన రాజ్యం కట్టేసుకుందామని చెప్పి ఎవడికి తోచినట్టు వాడు వాని రాజ్యాన్ని కట్టుకోవడం, వారి పేరు సంపాదించుకోవడం, వాడు పైసా పోగేసుకోవడం, లేకపోతే వాడికి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి సుఖభోగం అనుభవించడం చేసేస్తున్నారు. కానీ ఆయన ఏం చేశాడు? వారు అట్లా అనుకుని మరి తోచినట్టు చేస్తున్నప్పుడు ఈ దాసుడు ఏం చేస్తున్నాడు? దాసీలను కొట్టి, సో దుర్మార్గుడిగా మారిపోయాడు, దౌర్జన్యము చేయ మొదలుపెట్టాడు, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, ఇక తింటున్నాడు, త్రాగుతున్నాడు, మత్తుగా ఉండసాగుతున్నాడు. ఏ మనిషి అయినా సరే ఎప్పుడైనా బాధ్యతను విస్మరిస్తే, రెస్పాన్సిబిలిటీని అతడు డిస్కార్డ్ చేస్తే, ఆ వ్యక్తిలో కనబడేటువంటి లక్షణాలు ఏంటంటే దుర్మార్గులు అయిపోతారు, దౌర్జన్యాలు చేస్తారు అండ్ దిగజారిపోతారు. సో ఇక తింటారు, తాగుతారు, మత్తులవుతారు, కొడతారు, అన్ని రకాలైనటువంటి హీన కార్యములు చేస్తారు. వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, సో వాడు అప్రమత్తంగా లేనప్పుడు, వాడు ఏ రకమైనటువంటి జాగ్రత్త, యజమాని వస్తున్నాడన్న ఆలోచన లేనప్పుడు ఆయన వస్తాడంట. ఆ కనిపెట్టని దినం, ఆ ఎరుగని గడియలో వస్తాడు. వచ్చిన తర్వాత మొదట ఏం చేస్తాడు? వాడిని నరికిస్తాడంట. అది ఎంత పెద్ద బలమైన మాట చూడండి. యేసు నరికించుట అంటే ఆషామాషి మాట కాదు. అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును అంటే ఆయన సన్నిధి నుండి వారు కొట్టివేయబడతారు, తొలగించబడతారు. అండ్ అప్పుడు ఆయన ఏం చెప్పాడు? తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును, వాడికి తీర్పు శిక్ష వస్తాయి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసేవానికి కొద్ది దెబ్బలే తగులును. ఇప్పుడు ఇంకో మాట చెప్తాడు, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు, మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. సో మనకి ఎంత ఇవ్వబడుతుందో మన బాధ్యత అంత ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనము నమ్మకంగా ఉండి బాధ్యతాయుతంగా ఉంటే మనకు అంత గొప్ప ధన్యత ఉంటుంది. లేకపోతే అంత భయంకరమైనటువంటి నిత్య దరిద్రతలోనికి మనము త్రోసివేయబడతాం.
ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఒక భక్తుడు, బోధకుడు అండ్ బైబిల్ సెమినరీ యొక్క ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి చరిత్రలో జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన పేరు జాన్ బ్రాడస్. సో జాన్ బ్రాడస్ సదర్న్ బ్యాప్టిస్ట్ సెమినరీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదే టైంలో అమెరికాలో సివిల్ వార్ జరిగిపోయిన తర్వాత అన్ని కుదుట పడుతున్నప్పుడు ఈ సెమినరీలో 4 ప్రొఫెసర్లు ఉండేవారు అండ్ 7 విద్యార్థులు ఉండేవారు. ఈ 7 విద్యార్థుల్లో ఒక విద్యార్థి అంధుడు, బ్లైండ్ స్టూడెంట్. సో వీరు వివిధ రకాలైనటువంటి థియోలాజికల్ కోర్సెస్ని అక్కడ ఆఫర్ చేశారు, నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సో జాన్ బ్రోడస్ది ప్రీచింగ్ కోర్స్, అంటే ప్రసంగము మీద ఆయన యొక్క కోర్స్ అన్నమాట. ఆయన క్లాస్కి ఒకే ఒక విద్యార్థి చేరాడు. ఆ విద్యార్థి కూడా అంధుడు. సో ఆయన డిస్కరేజ్ అయిపోలేదు. ఆయన అనుకోలేదు, ఒక చూపులేని వ్యక్తికి ప్రసంగం గురించి నేను అంత కష్టపడి నేర్పించాలా, ఏదో కాసింత చెప్పి పంపించేస్తే నా పని అయిపోతుంది కదా అనుకోలేదు. ఒక్కడున్న 1000 మంది విద్యార్థులున్నట్టు జాన్ బ్రాడస్ చాలా కష్టపడి బైబిల్ని అధ్యయనం చేసి లెక్చర్ ఆఫ్టర్ లెక్చర్, అంటే ప్రతి లెసన్ని ఎంత అమోఘంగా ప్రిపేర్ చేసి ఆ ఒక్క అంధ విద్యార్థికి నేర్పాడంటే, ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఆయన విశ్వసనీయతను దేవుడు ఎంతగా దీవించాడంటే, నీవు ఒక్క అంధ విద్యార్థికి నేర్పిన పాఠములు ప్రపంచంలో లక్షల మంది సెమినరీల్లో రేపు నేర్చుకునేటువంటి మూల పుస్తకముగా, అంటే అదే మాన్యువల్గా మారుస్తానని మార్చేశాడు. సో ఇప్పుడు ఎవరైనా సరే ప్రీచర్ అయ్యాడు అంటే తప్పకుండా జాన్ బ్రాడస్ యొక్క పుస్తకాన్ని చదవాల్సిందే. ఆ పుస్తకం పేరు ద ప్రిపరేషన్ అండ్ డెలివరీ ఆఫ్ సర్మన్స్. సో ఎట్లా సందేశము లేకపోతే ఈ యొక్క ప్రసంగమును సిద్ధపరచుకోవాలి, ఎట్లా దాన్ని మనము చెయ్యాలి అన్న దాని గురించి అమోఘముగా ఆయన యొక్క పుస్తకం ప్రపంచంలో క్లాసిక్ అయిపోయింది. హోమిలెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ మీద ఆయన లాంటి ఎక్స్పర్ట్ మరొకడు లేడు. ఎవరు చూశారు? ఆయన గుడ్డి విద్యార్థికి అంత నమ్మకంగా నేర్పిస్తుంటే యేసు చూశాడు అండ్ ఆయనకు అంత గొప్ప ఖ్యాతినిచ్చాడు. లేకపోతే ఆయన ప్రభావం అందరి మీద ఇప్పటిదాకా పడుతూనే ఉండేటట్టు చేశాడు. సో ఆయన బైబిల్లో ఏం చెప్పాడో బయట ప్రపంచంలో కూడా చేశాడు. సో క్రైస్తవ గృహ నిర్వాహకులు ఏం చేయాలి? దేవుడు మనకు వరములను ఇస్తాడు కనుక వాటిని కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరించాలి. ఏది ఇస్తాడో ఆయన నిర్ణయిస్తాడు, ఇచ్చిన దాన్ని మనం కృతజ్ఞతతో అంగీకరించాలి. రెండవది బాధ్యతతో వాటిని పెంచాలి, పెంపొందించుకోవాలి, పదును పెట్టి వాటిని ఎక్కువ చేసుకోవాలి. ఉన్న వాటిని వదిలేసుకోవడం, ఉన్న వాటిని తక్కువ చేయడం, ఉన్న వాటిని మూలను బారేయడం కాదు, ఉన్న వాటిని ఇచ్చిన వాటిని పెంపొందించుకోవాలి. తర్వాత ఇతరులకు ఎవరి కోసమైతే వాటిని వాడమని ఇచ్చాడో వారికి ప్రేమతో మనము వినయంతో వాటిని ఉపయోగించాలి. ఆ ప్రకారం దేవుడి యొక్క రాక వరకు దేవుడి చిత్తాన్ని చేసి ఆయన రాజ్యానికి ఆ ఫలాన్ని మనము తీసుకొని రావాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అంతా ఆయనదే. సో దేవుడిదే సమస్తము, లోకము దాని సంపూర్ణత, లోకము దాని జీవులు అంతా ఆయనదే కనుక ఆయన ఓనర్ అనేది మర్చిపోవద్దు, ఆయనకే రైట్స్ ఉన్నాయి అనేది మర్చిపోవద్దు. మనము ఎంప్లాయీస్ లేకపోతే స్టూవర్డ్స్ లేకపోతే మేనేజర్స్ కనుక, పరిచారకులం, గృహ నిర్వాహకులం కనుక మనకి కేవలం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మనకి రైట్స్ లేవు, రెస్పాన్సిబిలిటీసే ఉన్నాయి. అందుకనే రైట్ల కోసం క్రైస్తవులు పోరాడకూడదు, రెస్పాన్సిబిలిటీని నెరవేర్చుట విస్మరించకూడదు. సో దేవుడు మనకిచ్చినటువంటి వనరులు కావచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాలు కావచ్చు, దేవుడు మనకిచ్చిన ఈవులు లేకపోతే వరాలు అన్నీ ఆయనవి, మనకిచ్చాడు. బాధ్యతతో ఆయన చిత్తం ప్రకారం, ఆయన కోరిక ప్రకారం వాటిని మనం నెరవేర్చాలి. నా ఓల్డ్ టెస్టమెంట్లో యోసేపు అనే వ్యక్తి మనకు కనబడతాడు. యోసేపులో ఎంతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని మనం చూడొచ్చు. యోసేపు క్యారెక్టర్ ఉన్న మనిషి, గుణమున్న మనిషి. ఎందుకు గుణం ఉందంటే అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంది, ఫిడలిటీ ఉంది, నమ్మకమైన వాడు. రెండవది రెస్పాన్సిబిలిటీ ఉంది. 4 ఏరియాస్లో ఆయన జీవితాన్ని దేవుడి వాక్యం మనకు చూపిస్తుంది. ఫస్ట్, యోసేపు ప్యాటర్నల్ హోమ్లో రెస్పాన్సిబుల్ సన్గా ఉన్నాడు. అంటే తన తండ్రి ఇంట అతడు నమ్మకమైన బాధ్యత కలిగినటువంటి కుమారుడిగా ఉన్నాడు. అతని యొక్క నమ్మకత్వాన్ని బట్టి, బాధ్యతను బట్టే సహోదరులు కనుగొట్టి ఈర్ష్యపడి అతన్ని నమ్మేశారు. సో అతడు పొతీఫర్ ఇంట్లో పడ్డాడు. పొతీఫర్ ఇంటిలో పొతీఫర్ భార్య బాధ్యత లేనటువంటి ఒక దుర్మార్గురాలిగా ప్రవర్తించబోయినప్పుడు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, మాటిమాటికి అట్లా చేయబోయినప్పుడు యోసేపు ఆ ఇంటిలో ఎంతో బాధ్యత గలవాడిగా ఉన్నాడు.
నా యజమాని నాకు ఇచ్చిన బాధ్యతలో ఎక్కడా నేను తప్పు చేయకూడదు, నమ్మక ద్రోహిగా ఉండకూడదు అని చెప్పి ఆమెకు దొరకకుండా పారిపోయాడు. తర్వాత దాన్ని బట్టే నిందపడి ఆయన అన్యాయముగా చెరసాల్లో వేయబడ్డాడు. సో ప్రిజన్లో ఎంతో బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు కనుక అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు అన్ని బాధ్యతలు తనవి కూడా యోసేపు మీద పెట్టేశాడు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు అన్ని చూసుకో అనేసి. తర్వాత ఆయన్ని దేవుడు ఫరో యొక్క రాజ్యంలోనికి తీసుకుని వచ్చాడు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. సో ఈజిప్ట్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా, ఫరో యొక్క ప్యాలెస్లో కూడా రెస్పాన్సిబుల్ స్టూవర్డ్గా ఉన్నాడు. 7 సంవత్సరాలు విస్తృతంగా పండింది. 7 సంవత్సరాల కరువు కోసం కూడబెట్టి ఐగుప్తులో ఉన్న వారికి, ప్రపంచంలో ఉన్నటువంటి వారికి అందరికీ ఆహారము పెట్టి వారి ప్రాణాలు నిలబెట్టాడు. ఎంత యోగ్యుడైన దాసుడో చూడండి. నమ్మకత్వము, బాధ్యత రెండు కలిగినటువంటి వాడు. సో ఇట్లా ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్లో దేవుడు మనకు ఎన్నో పాఠాలు పెట్టాడు. నేర్చుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఉండుట మనకు ఆశీర్వాదకరం. ఒక ఆయన అనేవాడు, మేనేజర్గా నువ్వు పాపులర్ అవ్వాల్సిన అవసరం లేదు, మేనేజర్గా నువ్వు రెస్పెక్టబుల్గా ఉండటం ముఖ్యం. సో యోసేపు అట్లాగే పాపులర్ అవ్వలేదు, పేరు చెడిపోయింది, కానీ ఆయన్ని దేవుడు అప్పగించినటువంటి పనిలో నమ్మకమైన, ఘనమైన, మర్యాద కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పాతకాలపు ప్యూరిటన్ ఒక ఆయన ఇట్లా అనేవాడు, ఓ క్రైస్తవులారా సిగ్గుపడండి, లోకస్తులు వారు ఏరుకునేటువంటి గులకర్రాళ్ల విషయంలో అంత శ్రద్ధ, ఆసక్తి, పగలు రాత్రి పనులు చేస్తూ బాధ్యతాయుతంగా ఉన్నారు. దేవుడు మీకు అప్పగించినటువంటి వజ్రాల విషయంలో మీరు బాధ్యత లేకుండా బజారున పోగొట్టుకుంటున్నారు. సిగ్గుపడండి ఓ క్రైస్తవులారా అన్నాడు. మీరు ఆలోచించండి ఆ మాటని, మరోసారి వినండి, ఆలోచించండి. సో ఈ రోజున క్రైస్తవ లోకంలో ఎందుకు క్రీస్తు రాజ్యము ప్రబలుట లేదు, ఎందుకు క్రీస్తు కార్యములు విస్తృతంగా జరగట్లేదు, ఎందుకు ఎంతోమంది రక్షించబడట్లేదు, ఎందుకు రక్షించబడిన వారు ఇంకా క్రీస్తు అంటే రక్షకుని పోలికలో రూపాంతరపరచబడక పచ్చి రాక్షసుల్లాగా క్రైస్తవ సంఘాల్లో మనకు కనబడుతున్నారు. మళ్ళోసారి చెప్తాను, రక్షకుడి పోలిక లేదు, రాక్షసుని పోలికలే ఉన్నాయి మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్లో ఈ రోజున. అండ్ అట్లా ఎందుకున్నారంటే బాధ్యత లేదు కనుక. బాధ్యతను ఎప్పుడు చేపట్టలేదు, బాధ్యతను విస్మరించారు. చెప్పడానికి చెప్తారు, చేయుట్లో బొత్తిగా ఉండదు. సో అక్కడే వారు విఫలమైపోతున్నారు. కానీ ఎవరైతే నేను అట్లా ఉండకూడదు, నేను దేవుడి కోసం నమ్మకంగా ఉండాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క భాగ్యము నిత్యత్వానికి సంబంధించింది, బాధ్యతతో ఇప్పటి నుండైనా ఉంటాననుకుంటే కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు మీకు చెప్తాను. 1 కొరింథీ 12:7 వాక్యం ఏం చెప్తోంది? అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. సో సంఘంలో ఉన్నటువంటి అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, సంఘ బిడ్డకు లేకపోతే చర్చ్ మెంబర్కి, సంఘ సభ్యునికి, సభ్యురాలికి పరిశుద్ధాత్మ ఒక ప్రత్యక్షతను అనుగ్రహించుచున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఒక వరమును ఆయన ఇస్తున్నాడు. సో పరిశుద్ధాత్ముడు మనకు వరం ఇచ్చాడు అంటే అది మామూలు విషయం కాదు. పరిశుద్ధాత్ముడు వరం ఎందుకు ఇచ్చాడు? వాడడానికి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు వరం ఎందుకు ఇచ్చాడు? దాని ద్వారా ఇతరులకు మేలు చేయడానికి, క్షేమాభివృద్ధి కలిగించడానికి అండ్ దేవుడి రాజ్యం వృద్ధి చెందడానికి ఇచ్చాడు. సో ఆ దేవుడి చిత్తంలో నీవు దాన్ని సరిగ్గా బాధ్యతాయుతంగా చేస్తే ఆయన నీవు ఇచ్చినటువంటి ఆ బాధ్యతలో నీవు నమ్మకంగా పెరిగేటట్టు చేస్తాడు. సామెత 22:29 మాట ఉంది, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. అంటే ఒకడు పని నేర్చుకుంటాడు, తర్వాత పనిని తదేకము చేస్తూ ఉంటాడు, సాధన చేస్తాడు, కృషి చేస్తాడు, శ్రమ చేస్తాడు, బాధ్యతతో ఉంటాడు. సో దాంట్లో ఎక్స్పర్ట్ అవుతాడు. మామూలుగా చేసే పనిని అమోఘముగా చేయడం మొదలు పెడతాడు. 1000 మంది అదే పని చేస్తుంటే వీడు ఒక్కడు టాప్ అయిపోతాడు, ఎందుకంటే వీడు ఎక్స్పర్ట్ అయిపోయాడు. సో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వరము, ఆ యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని నీవు పదును పెట్టి పెంచుకోవడానికి ఆయన నీకు ఇచ్చినటువంటి మెంటర్ ఎవరు? నీకు ఇచ్చిన మాస్టర్ ఎవరు? నీ టీచర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఏ పాస్టర్ నిన్ను తయారు చేయలేనంత గొప్పగా పరిశుద్ధాత్ముడు నిన్ను తయారు చేయడానికి సిద్ధంగా నీతో ఉంటే నువ్వు పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా పెద్ద లోక సంబంధిగా నీ దినాలు, కాలము గడిపేస్తే రేపు బాధ్యత అప్పగించి అండ్ నిన్ను ప్రశ్నించినప్పుడు దేవుడి ఎదుట నీవు నిలవబడుట చాలా కష్టం.
సో ఇట్లా ఆలోచించు, పరిశుద్ధాత్ముడు నాకు వరాన్ని ఇస్తున్నాడు, పరిశుద్ధాత్ముడే నాకు నేర్పించుటకు నా యొక్క ప్రధాన బోధకుడై ఉన్నాడు, ఆయన నేర్పిస్తాడు, ఆయన యొక్క సంఘమును పెట్టాడు, సంఘంలో సేవకులు, మరి సంఘంలో పెద్దలు, సంఘంలో ఇతర తోటి సహోదరుల ద్వారా నేర్పిస్తాడు. అట్లా నేను ఈ యొక్క వరమును వినియోగించుటలో నిపుణత కలిగి ఉండగలను. అప్పుడు దేవుడు అల్పుల ముందు కాదు రాజుల ముందు నన్ను నిలబెడతాడు అని నీవెందుకు ఆలోచించకూడదు? మాథ్యూ హెన్రీ అనేటువంటి భక్తిపరుడు, ఆయన బైబిల్ కామెంటేటర్ అయ్యాడు. ఆయన బైబిల్ కామెంటరీ 300 ఏళ్ల క్రితం రాయబడింది. ఎన్నో ఏళ్ళు కృషి చేసి రాశాడు. ఉదయమే లేచి పెందలకడే చాలా కష్టపడ్డాడు ఆ భక్తుడు. ఆ రోజుల్లో రిసోర్సెస్ లేక. అండ్ ఆయన కామెంటరీ ఇప్పటికి కూడా ప్రపంచంలో కోట్ల మంది ఉపయోగిస్తారు. ఆయన యవ్వనంలో లండన్కి వచ్చినప్పుడు, లండన్లో ఒక అమ్మాయి ఆయన్ని ఇష్టపడింది, ప్రేమించింది. ఆమె ఒక రాజవంశానికి సంబంధించినటువంటి యువతి. ఆయన కూడా, హెన్రీ కూడా ఆమెను ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తండ్రి వద్దన్నాడు. అతడు మరి మన రాజవంశానికి సంబంధించిన వాడు కాడు, అతని యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి తెలియదు, అతడేంటో మనకి తెలియదు అని అంటున్నప్పుడు ఆ అమ్మాయి అంది, అవన్నీ మనకి అవసరం లేదు, అతడు ఇక్కడ నుండి ముందుకు భవిష్యత్తులో ఎక్కడికి పోతున్నాడో నాకు తెలుసు, అండ్ నేను అతని వెంట వెళ్ళదలుచుకున్నాను అని పట్టుబట్టింది కనుక వారిద్దరి వివాహము జరిగింది. సో ఆ ప్రకారము కొంతమంది ఎట్లుంటారంటే, బిజినెస్ మ్యాన్ ఇంట్లో పుట్టాడు, బడుద్దాయి బేకారోడు, కానీ బిజినెస్ మ్యాన్ అయిపోతాడు. ఇది ఏమంటారంటే బికమింగ్ బికాజ్ ఆఫ్ డెస్టినీ. డాక్టర్ ఇంట్లో పుట్టాడు, డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్ కట్టేశారు, వీడిని కూడా ఎంబీబీఎస్లో వేసాడు, వీడేదో కాపీ కొట్టి పాస్ అయ్యాడు, వీడు డాక్టర్ అయ్యే లక్షణాలు లేవు, కానీ హాస్పిటల్ని వీడే నడిపిస్తాడు. అట్లాగే ఎప్పుడో తాతగారు మొదలుపెట్టిన సంఘము తర్వాత తండ్రి గారు నడిపించారు. తండ్రి గారి ఇంట్లో ఒక పాపాత్ముడు పుట్టాడు. తండ్రి పండితుడు అయి ఉండొచ్చు, కానీ కుమారుడు పరమసుంట. తాతగారు స్థాపించిన సంఘం తండ్రి గారు ఇంకా పెంచారు, అది వేరే వారికి ఇవ్వరు, వేరే పరిశుద్ధులు పెద్దలకు ఇవ్వరు. పరమసుంట అయిన రక్షణ లేని కుమారుడిగా అప్పచెప్తారు. సో అట్లా పాస్టర్ గారి పిల్లోడు పాస్టర్ అయిపోయాడు. సో ఇట్లాగే మరి తయారయ్యేటువంటి వారు ఎక్కువ. కానీ మాథ్యూ హెన్రీ లాగా, యోసేపు లాగా మేము దేవుడి కోసం బాధ్యతతో ఆయన చిత్తమంతటిని నెరవేరుస్తాం, ఆయనను ఘనపరుస్తాం, ఆయన కొరకు ఫలము తెస్తాం అనుకునేటువంటి డిటర్మినేషన్ కలిగిన వారు కొందరు. సో వీరి గొప్పతనం ఏమీ లేదు, కానీ ఇట్లాంటి వారి గొప్పతనాన్ని దేవుడి యొక్క కృపలో మనము చూస్తాం. మత్తయి 25:15 ప్రభు ఇట్లా చెప్పాడు, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి. సో ఈ యజమాని ఒక్కొక్కడిని వాని సామర్థ్యాన్ని బట్టి గుర్తించాడు. వీడికి 5, వీడికి 2, వీడికి 1. ఎందుకంటే వీడి కేపబిలిటీ 5, వీడి కేపబిలిటీ 2, వీడి కేపబిలిటీ 1. సో ఆయనకి నా కేపబిలిటీ ఏంటో నీ కేపబిలిటీ ఏంటో తెలుసు, దాన్ని బట్టి ఆయన ఇస్తాడు. ఆయన పరమజ్ఞాని. దాని ప్రకారం మనం చేసుకుంటే చాలా మంచిది. కాకపోతే మనం అట్లా పని చేసే వారముగా ఉండాలి. పని చేస్తున్నామా? కష్టపడి బాధ్యత ఉన్నవాడు పని చేస్తాడు, పగల్లేదు రాత్రి లేదు. యాడమ్ క్లార్క్ అనే ఒక బైబిల్ కామెంటేటర్ ఇట్లా అనేవాడు. ఏమనేవాడు? నీవు పని చేసినప్పుడు చచ్చిపోయేంత పని చేయి, పని అయిపోయిన తర్వాత మళ్ళా దేవుడు నిన్ను తిరిగి పునరుత్థానపరచున్నట్లు ప్రార్థన చేయి. చాలా మంచి మాటలు అవి. నువ్వు ఏదైనా దేవుడి కోసం పని చేసినప్పుడు చచ్చేంతగా పని చేసి, అండ్ నీవు చచ్చిపోయిన తర్వాత దేవుడిని అడుగు, ఇప్పుడు నేను ఈ పనిలో చచ్చిపోయాను, నన్ను పునరుత్థానపరచు, మళ్ళా పని చేస్తాను. అట్లా ఉంటే బాగుండేది. ఈ రోజున మనకి చిన్న చెమట చొక్క రాకుండా పని చేసిపోవడానికి ప్రయత్నం చేస్తాం. సో యేసు ప్రభు 2 మనకిచ్చాడు, క్రైస్తవ లోకానికి, క్రైస్తవ విశ్వాసులకు ఇచ్చాడు. ఒకటి సిలువ, రెండవది కాడి. సో సిలువ అనేది క్రైస్తవ్యానికి గ్రేట్ సింబల్ అనమాట. అది చర్చి యొక్క స్టీపుల్ మీద కనపడుతుంది, మన పాటల పుస్తకాల మీద కనపడుతుంది, కమ్యూనియన్ టేబుల్ మీద కనపడుతుంది, కమ్యూనియన్ క్లాత్ మీద కనపడుతుంది, కమ్యూనియన్ యొక్క పంచే లిడ్స్ మీద కనపడుతుంది. అండ్ చాలామంది ఇక్కడ లేపుల మీద పెట్టుకుంటారు, లేకపోతే మెడలో వేసుకుంటారు, లేకపోతే బ్రేస్లెట్లో వేసుకుంటారు. అండ్ సిలువ దేనికి సాదృశ్యం అంటే క్రిస్టియన్ డెడికేషన్కి, సింబల్ ఆఫ్ క్రిస్టియన్ డెడికేషన్, క్రైస్తవ సమర్పణ. మార్క్ 8:34 ఆయన చెప్పాడు, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సో అతడు అట్లాంటి సమర్పణ కలిగి ఉంటేనే అది చేయగలడు. కాకపోతే రెండవ సింబల్ యేసుప్రభు చెప్పాడు మత్తయి 11:29-30 మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సో యోక్ అనేది, కాడి అనేది ఒక మ్రానుతో తయారు చేసేటువంటిది. 2 జీవులను లేక ఎడ్లను
మరి కలిపి ఒక పనిలో ముందుకు తీసుకుపోవడానికి వాటి మెడ మీద వేసి పని చేయించేది. సో ఈ యొక్క యోక్ ఏదైతే ఉందో, కాడి ఏదైతే ఉందో, చర్చ్ బిల్డింగ్ మీద కనపడదు, పాటల పుస్తకం మీద కనపడదు, ఎవ్వరు దాన్ని ఇక్కడ లేపుల్ పిన్గా పెట్టుకోరు, ఎవరు ఆ యొక్క కాడిని మెళ్ళలో డెకరేటివ్ పీస్గా నెక్లెస్కి వేసుకోరు, ఎవరు బ్రేస్లెట్లో దాన్ని ధరించరు, అండ్ అది ఎక్కడ మనకి కనిపించదు. కాకపోతే పాల్ డబ్ల్యూ పోవెల్ అనేటువంటి పాస్టర్ దాని గురించి తన పుస్తకం ద కంప్లీట్ డిసైపుల్, అంటే పరిపూర్ణ శిష్యుడు అన్న దాంట్లో ఇట్లా చెప్పాడు: క్రాస్ అండ్ యోక్, సిలువ అండ్ కాడి మన నిష్టకి సంబంధించిన 2 విషయములను మనకు నేర్పుతాయి. సిలువ మరణానికి ఒక సాధనం, కాడి శ్రమకు ఒక సాధనం. సిలువలో మనకు త్యాగం కనపడుతుంది, కాడిలో మనకు సేవ కనపడుతుంది. సిలువలో రక్తం కారుతుంది, కాడి మోసినప్పుడు చెమట కారుతుంది. అండ్ యేసు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి, విశ్వాసి, శిష్యుడు, శిష్యురాలు రెండింటిని మోయడానికి సిద్ధంగా ఉండాలి. కాడి మోయడానికి సిద్ధంగా ఉండాలి, సిలువ మోయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే దేవుడి రాజ్య సేవ కొరకు చెమట గార్చడానికి సిద్ధంగా ఉండాలి, అవసరమైతే ప్రాణాలు ఇచ్చి రక్తము చిందించటకు కూడా, నీ రక్తము చిందించటకు కూడా సిద్ధంగా ఉండాలి. దట్స్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. దాన్నే బాధ్యత అంటారు. బ్లెస్సెడ్ రెస్పాన్సిబిలిటీ, దీవెనకరమైన బాధ్యత. అట్లాంటిది నీకుందా? ఇప్పుడైనా నీవు క్రీస్తు వైపు తిరిగి అట్లాంటి బాధ్యతలోనికి రావచ్చు. రక్షణ లేకుండా ఎవరు ఈ బాధ్యతను కలిగి ఉండలేరు. కనుక నీవు రక్షించబడితే యేసుక్రీస్తు నీ పాపమును భరించాడు, నీ కొరకు సిలువలో రక్తము కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన ప్రేమ నీ పట్ల ఎంత గొప్పదో చూపించాడు. కనుక ఇప్పుడు నీవు నీ ప్రేమను ఆయన పట్ల ఎంత గొప్పదో నీ బాధ్యత ద్వారా చూపించవచ్చు. రక్షించబడు, రూపాంతరపరచబడు, ఆయన రాకడ వరకు ఆయన సేవ చేయి. ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మాలో ప్రతి ఒక్కరూ నీకు మంచి గృహ నిర్వాహకులుగా ఉండక బాధ్యత విస్మరించి పాపము చేసిన వారమే. కనుక మమ్మను క్షమించి, కనికరించి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచి, ఆత్మచేత ప్రేరేపించి, వాక్యముతో మాకు కావలసినటువంటి జ్ఞానము, బలమునిచ్చి చేయించమని, మహిమ పొందమని, ఈ ప్రియులందరూ ఆ ప్రకారం అవుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, ఆ ప్రకారం నమ్మకమైన బాధ్యత గల మంచి గృహ నిర్వాహకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.